ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలెను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. వినుట వలన కలుగు గొప్ప విశ్వాసం. ఈ అంశాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఓ సంఘటనలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 40వ వచనం, ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. 41వ వచనం, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పున మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. గమనించండి, ఈ సందర్భం ఏంటంటే సమరయ స్త్రీ ఒక ఆమె యేసు ప్రభు మాటలు విని తన జీవితంలో ఉన్నటువంటి సంగతులను ప్రభు ఆమెకు తెలియచెప్పినప్పుడు తాను జీవజలమిచ్చేందుకు వచ్చినటువంటి దేవుని క్రీస్తు అని ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆమె యేసు ప్రభువుని నమ్మి ఆ ఊరి వారికి వెళ్ళి చెబుతుంది, ఈయన గొప్ప ప్రవక్త, ఈయన నా జీవితంలో ఉన్న సంగతులన్నీ కూడా ఆయన చెప్పాడు అని ఆమె వారికి సాక్ష్యం చెప్పటం సందర్భం. ఇలాగ చెప్పిన తర్వాత వారు యేసు ప్రభువుని మా దగ్గర 2 రోజులు ఉండమని రిక్వెస్ట్ చేశారు. గమనించండి, ఇక్కడ వారు ఎందుకు యేసు ప్రభువుని వారితో పాటు ఉండమన్నారు అంటే, ఈమె చెప్పిన సంగతులు నిజమా కాదా అని గ్రహించటానికి. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసము చేయరని అదే అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యూదుల సాంప్రదాయం ఏంటంటే ఈ దినాల్లో ఉన్నట్టుగా అంటరానితనం, అంటే తక్కువ కులము వారుగా సమరయులు ఎంచబడేటువంటి వారు. అందుకని యూదులు వారు గొప్ప జాతి వారని వారి నమ్మకం. అందుకని వారు సమరయులతో అసలు మాట్లాడేవారు కాదు, మాట్లాడినా సాంగత్యం చేసేవాళ్ళు కాదు. అది ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ. అయితే యేసు ప్రభు ఆయన అందరికీ ప్రభుగా వచ్చాడు కాబట్టి ఆయనకు కుల వివక్షత లేదు. ఆయన ప్రతి జాతి కొరకు, ప్రతి మతం కొరకు, ప్రతి కులం కొరకు ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెకు దైవత్వాన్ని గురించి బోధించిన తర్వాత ఆమె వెళ్ళి ఊరి వాళ్లకు సాక్ష్యం చెప్పింది. దాదాపు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా సమరయులే. అప్పుడు ఆ సమరయులు యేసు ప్రభుని మా వద్ద ఉండమని వేడుకున్నారు 2 రోజులు. వారు వేడుకోవడంలో ఉద్దేశం నెంబర్ 1 ఏంటంటే, ఈయన నిజంగా దేవుని ప్రేమ చూపిస్తూ మాతో పాటు 2 రోజులు ఉండడానికి ఇష్టపడతాడా, లేకపోతే వెళ్ళిపోతాడా. అంటే ప్రాక్టికల్గా క్రీస్తు యొక్క బోధను వారు చూడాలనుకున్నారు. గమనించండి, యేసు ప్రభు వారితో ఉండడానికి ఇష్టపడ్డాడు.
ఎందుకంటే తాను ఏమైతే బోధించాడో, తాను అందరికీ కొరకు వచ్చానన్నటువంటి సత్యాన్ని వారికి తేటగా చెప్పటానికి, ఆయన వారితో ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ క్రైస్తవులమని చెప్పుకునేటువంటి మనము ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, మన ప్రాక్టికల్గా దేవుని పిల్లలమని మనం సమాజానికి తెలిసేట్టుగా మనం బ్రతకాలి. మనం పనిచేసే చోట, మనం సమాజంలో, ఇంకా ఎక్కడెక్కడ మనం వ్యాపారం చేస్తున్నా, పని చేస్తున్నా, మనం క్రీస్తుని గురించి చెప్పడం మాత్రమే కాదు, కానీ క్రీస్తు వారమని ఆ యొక్క ప్రాక్టికల్గా మనం చూపించాలని మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభు ఒప్పుకున్నాడు, ఎందుకంటే ప్రాక్టికల్గా ఆయన చూపించాలి కదా. సమరయ స్త్రీతో వెళ్ళి మాట్లాడాడు, కానీ సమరయులతో ఉండడానికి ఇష్టపడతాడా లేదా? కాబట్టి ప్రభు వారితో ఉన్నాడు. మనం దేవుని గురించి చెప్పినప్పుడు మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క నిర్ణయాలు అన్నీ కూడా క్రీస్తును చూపించేలాగా ఉండాలి. ఈ లోక వివాదాల్లోకి దొరకూడదు, రాజకీయాల్లో మునిగిపోకూడదు, అక్రమంలో అన్యాయంలో పాలు పొందకూడదు. కాబట్టి క్రీస్తు ఏమైతే బోధించాడో వాటిని మనం చూపిస్తూ రావాలి. ప్రభు కూడా వారితో ఉండడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ రెండవ విషయం ఏంటంటే 41వ వచనంలో, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. గమనించండి, యేసు ప్రభువు మాటలు వినినందు వలన 2 రోజులు ఆయనతో ఉండి ఆయన మాటలు వినినందున వారికి ఎంత గొప్ప విశ్వాసం వచ్చిందంటే, మొట్టమొదటిది ఏంటంటే, ఆ స్త్రీ చెప్పిందని వాళ్ళు మొదట నమ్మారు. ఆ తర్వాత వాళ్ళు ఒక మాట అంటున్నారు, నువ్వు చెప్పినావని కాదు, మేము స్వయంగా అనుభవపూర్వకముగా మేము ఇవన్నీ నమ్ముచున్నాం. కాబట్టి మన జీవితంలో ఒక వ్యక్తి యేసులో పూర్తిగా విశ్వాసం ఉంచాలంటే మనము యేసు ప్రభువుతో వారిని సహవాసం చేయాలని చెప్పాలి. మనం చెప్పిన మాటను బట్టి కాకుండా వారు యేసు ప్రభు యొక్క మాటలను చదివి అవగాహన చేసుకొని ఆ మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ద్వారా వారికి నమ్మిక కలిగితే అది స్థిరమైనటువంటి నమ్మికగా ఉంటుంది. కాబట్టి వారు విన్నారు, ఒక గొప్ప స్టేట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. బైబిల్ ఏదైతే రాయబడిందో అది సత్యం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడింది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి వినుట వలన వారికి ఆ యొక్క గొప్ప విశ్వాసం కలిగింది. యేసు ప్రభువు మాటలు వింటే, చదివితే ఒక మనిషికి విశ్వాసం వస్తుంది. మన జ్ఞానాన్ని బట్టి, మన వొకాబులరీని బట్టి మనిషికి విశ్వాసం రావడం కష్టం. క్రీస్తు పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన ద్వారా మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది. మీరు ఆయన మాటలు చదవండి, ఆయన మాటలు మీరు చదివితే, ఆయన మాటలు మీరు అర్థం చేసుకుంటే మీరు కూడా వచ్చి ఇలాగ చెప్పగలరు. ఏంటంటే ఏదో ఫలాని ఆయన చెప్పినాడని కాదు, మేము స్వయంగా ప్రభు మాటలు చదివాం, విన్నాం, ఆయన మాటల్లో మాకు అద్భుతమైనటువంటి విషయాలు తెలిసాయి, మేము నమ్ముతున్నాం అని మనుషులు చెప్పగలగాలి. అయితే వారికి వచ్చినటువంటి విశ్వాసం ఏమిటంటే,
ఇక్కడ 2 స్టేట్మెంట్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము నమ్మాము, ఆయన మేము నమ్మాము. రెండవది ఏంటంటే, ఎలా నమ్మారంటే ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని. యేసుప్రభు మాటలతో వారు సహవాసం చేసినప్పుడు వాళ్ళకి ఎంత డీప్గా వాళ్ళ ఫెయిత్ పోయిందంటే ఆయన లోకరక్షకుడని గ్రహించారు. గమనించండి, యేసుప్రభు సిలువ వేయబడేంత వరకు యేసుప్రభు యూదులకు మాత్రమే రక్షకుడు. ఆయన రక్తం చిందించిన తరువాతనే యేసుప్రభు శిష్యులకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. ఆయన చనిపోక ముందు యూదులలో, ఇశ్రాయేలులో నశించిన వారి దగ్గరికి మాత్రమే వెళ్ళన్నాడు శిష్యులతో. అయితే వీరు యేసుప్రభుతో సహవాసం చేసినందువలన వారి విశ్వాసము ఎంత గొప్పగా వారు ఆ యొక్క అనుభవాన్ని తెలుసుకున్నారంటే, ఈయన మనకు మాత్రమే కాదు లోకరక్షకుడు అని వారు చెప్పారు. మనుషులకు తెలియంది ఏంటంటే యేసుప్రభు లోకానికి రక్షకుడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, ఆయన మనుషులందరి కూడా రక్షకుడు అని రాయబడింది. అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది, ఈయన మన పాపముల కొరకు మాత్రమే కాదు, లోకములో ఉన్న వారి పాపములందరి కొరకు శాంతికరమై ఉన్నాడు అని అక్కడ రాయబడింది. కాబట్టి యేసు మాటలు వింటే మనిషికి యేసు ప్రభువు తన రక్షకుడని మాత్రమే కాకుండా లోకమంతటికి రక్షకుడన్నటువంటి గొప్ప సత్యం తెలుస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనములో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. సరే, ఆయన మాటలు వింటే ఒక మనిషికి విశ్వాసం కలుగుతుంది. లోతైనటువంటి విశ్వాసంలోకి వాళ్ళు వెళ్తారు. అందుకే సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు సువార్త వినడానికి మనుషులు ఇష్టపడరు. అది మనుషులు కాదు, వారిని అడ్డగించేటువంటి ఒక శక్తి సువార్తను వినవనివ్వదు. ఎందుకంటే సువార్తలో శక్తి ఉంది. సువార్త శక్తి గురించి పౌలు చెబుతూ, నమ్ము ప్రతి వాణిని రక్షించడానికి సువార్తలో శక్తి ఉంది. అది యూదుడైనా, గ్రీకు దేశస్థుడైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, స్త్రీలైన, పురుషులైన అందరినీ రక్షించే శక్తి ఉంది. కాబట్టి మనము ఆయన మాటలు చదువుతూ, ఆయన మాటలు వింటూ, ఆయనలో విశ్వాసముతో ముందుకు సాగుతూ మనం ఇతరులకు ప్రాక్టికల్గా మనం దేవుని ప్రేమను చూపిస్తూ వినమని చెప్పాలి. ఆయన మాటలు చదవమని చెప్పాలి. ఆయన మాటలు వినినప్పుడు ఆయన మాటల్లో అద్భుతమైన శక్తి ఉంది. ఏంటంటే మనుషులు ఆయన మాటలు విన్నప్పుడు వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారు. వారికి ఉన్నటువంటి అనుభవాన్ని పక్కన పెడతారు, వారి ఆలోచనను పక్కన పెడతారు. యేసు చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించి ఆ ప్రకారం జీవించడానికి వారు ఇష్టపడతారు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఓ సంఘటన మనం చూసినట్టయితే, రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయాసపడినటువంటి పేతురు, వారికి ఇక ఏమి కూడా చేపలు పడినప్పుడు, తెల్లవారినప్పుడు వారు వలలు కడుక్కొని వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు వచ్చి వారికి వాక్యం చెప్పి, వారు విన్న తరువాత ఇంకొకసారి సముద్రంలో వల వేయమని చెప్పాడు. అక్కడ వారు విన్నటువంటి పరిస్థితిని బట్టి, వారు వాక్యాన్ని వినడం వలన వారు ఆయన మాటకు లోబడ్డారు. అంటే యేసు మాటల్లో
మనిషి దేవునికి లోబడేటువంటి ఒక ప్రక్రియ అక్కడ మనం జరిగినట్టుగా చూస్తున్నాం. వాస్తవంగా యేసు ప్రభువుకు జాలరుల పనితో ఏమాత్రం అనుభవం లేదు. ఎందుకంటే ఆ యొక్క జాలరులకు ఎంతో అనుభవం ఉంటుంది, ఎంతో నేర్పు ఉంటుంది. ఆ రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. అయితే యేసు మాటలు విన్న తర్వాత మనం చూసినట్టయితే వారు ఏం చేశారంటే, ఇక వారి అనుభవాన్ని పక్కన పెట్టి, వారి అభిప్రాయాలు పక్కన పెట్టి, పేతురు యేసు ప్రభువుతో అన్నాడు, ఇప్పుడు నీ మాట చొప్పున మేము బల వేస్తాం. కాబట్టి ఒక యేసు మాటల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి, మానవ జీవితాలను రక్షించేటువంటి శక్తి ఆయన మాటలకు ఉంది. సాధారణంగా ఒక మనిషి వెళ్ళి ఇంకొక మనిషికి నీ అభిప్రాయాన్ని మార్చుకోమంటే ఎవడు ఒప్పుకోడు. ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయానికి, తన మనస్సుకు వెలువిస్తాడు, తాను నమ్మింది కరెక్ట్ అని చెబుతాడు. అయితే ప్రపంచమంతా కూడా లక్షలాది మంది యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారంటే అందరిలో కూడా నిజంగా యేసు ప్రభువుని నమ్మిన వారిలో జరిగినటువంటి ఓ గొప్ప కార్యం ఏంటంటే, వారు యేసు మాటలు విన్నప్పుడు వారి అనుభవాన్ని, వారి అభిప్రాయాన్ని, వారి ఆర్గ్యుమెంట్స్ని పక్కన పెట్టి యేసు మాటలు విన్నారు. యేసు వారి కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మారు. అది వారి జీవితాన్ని మార్చింది. కాబట్టి ఆయన మాటల్లో ఆ యొక్క శక్తి ఉంది. మనిషి తన్ను తాను ఉపేక్షించుకునేటువంటి శక్తి యేసు మాటల్లో ఉంది. ఆయనకు లోబడేటువంటి ప్రభావము ఆయన మాటల్లో ఉంది. కొంతమంది అంటారు, వింటే సరిపోతుందా, వెంటనే మార్పు వస్తుందా? అవును, నిజంగా నువ్వు వారు 2 రోజులు యేసు ప్రభుతో సహవాసం చేశారు. నేనేం చెప్తున్నానంటే, నీవు ఒక 2 రోజులు టైం తీసుకొని న్యూ టెస్టిమెంట్లో ముఖ్యంగా సువార్తలు 4 సువార్తలు నువ్వు చదివితే గ్యారెంటీ ఏంటంటే నీకు యేసు ప్రభు పైన విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు ఒక లోతైనటువంటి ఆత్మీయ విశ్వాసం లేక నువ్వు వెళ్ళగలుగుతావు. నీ అభిప్రాయాలు పక్కన పెడతావు, నీ అనుభవం పక్కన పెడతావు. మనిషి వేరే వారి మాట వినకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఒక ఈగోయిజం. కానీ యేసు మాటల్లో ఒక శక్తి ఉంది, అది మనుషుల యొక్క ఈగోయిజాన్ని తీసివేస్తుంది. అక్కడ శిష్యులు, అంటే సమరయలో ఉన్నటువంటి శిష్యులు 2 రోజుల సహవాసం చేసి వాడికి ఒక గొప్ప విశ్వాసం కలిగింది. ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాకుండా యేసయ్య చెప్పిన మాటలు బట్టి మేము నమ్ముతున్నాం అంటున్నారు. కాబట్టి మనం ప్రజలకు ప్రాక్టికల్ లైఫ్ చూపించాలి. యేసు ప్రభు చూపించాడు, ఉండమన్నారు. ఆయన వారితో పాటు 2 రోజులు ఉన్నాడు. ఉండి తాను నిజంగా దేవుని కుమారుడని, అందరినీ ప్రేమించేవాడని ఆయన వారితో ఉండి తన ప్రేమను చూపించి వారికి దేవుని విషయాలు బోధించాడు. వారు విన్న తర్వాత వారికి గొప్ప విశ్వాసం కలిగింది. కాబట్టి పేతురు విన్న తర్వాత ఆయన మాటలకు లోబడ్డాడు. లోబడిన తర్వాత ఆయన చెప్పినట్టు చేశాడు. ఆయన చెప్పినట్టు చేసిన తర్వాత ఆయన జీవితంలో ఉన్నటువంటి కొరత తీరిపోయింది. దేని కొరకైతే ప్రయాసపడ్డాడో అది ఆయనకు దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకా నాకు జీవితంలో ఏమీ వద్దు, యేసయ్య ఉంటే చాలని ఆయన్ను వెంబడించి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువును నమ్మినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు ఏం జరిగిందంటే, నీవు నీ అభిప్రాయాన్ని పక్కన పెడతావు, నీ అనుభవాన్ని పక్కన పెడతావు, యేసు ప్రభువును నమ్ముతావు. అంతేకాదు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టం తీరిపోయే విషయాన్ని కూడా నువ్వు చూస్తావు. అంతేకాదు ఇక ఏది నాకొద్దు, యేసయ్య ఉంటే చాలు. అది నిజమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీకు ప్రభు
మాటలు చదువుట ద్వారా, వినుట ద్వారా మీకు విశ్వాసము కలిగి మీ జీవితంలో ఉన్నటువంటి మీ స్వ అభిప్రాయాన్ని పక్కన పెట్టి యేసయ్య మాటలను అంగీకరించి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క నష్టాన్ని యేసు ద్వారా పూడ్చుకొని, యేసు ద్వారా మేలు పొంది ఆయన్ను వెంబడించుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆయన మాటలను కంఠపాఠం చేయడానికి ప్రయత్నం చేయండి, అది మీకు ఆశీర్వాదకరం. ప్రార్థించుకుందాం. దయగల ప్రభా, మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ మాటల్లో ఎంతో గొప్ప శక్తి ఉంది. అవును ప్రభా, సమరయులు వారితో ఉండమని మిమ్మల్ని కోరినప్పుడు మీరు అందరికీ ప్రభువు కాబట్టి మా ప్రభా, మరి మనుష్యులను తేడాగా చూడకుండా యూదులు సమరయులతో సాంగత్యం చేయకపోయినప్పటికీ మీరు వారితో సాంగత్యము చేసి మీ మాటలు వారికి వినిపించారు ప్రభా. మీ మాటలు విన్నవారి జీవితాల్లో గొప్ప సమాధానమును, గొప్ప సంతోషమును, గొప్ప పట్టుదలను మేము చూస్తున్నాం. కాబట్టి మీ మాటలు వినడానికి, నమ్మడానికి మీరే కృప చూపించండి. మీ మాటల్లో ఉన్న శక్తిని బట్టి మనుషులు తమ జీవితాలు మీకు అప్పగించుకొని ప్రభా, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి నష్టమును మీ శక్తి చేత తీసివేయబడ్డానికి మీ కృప చేత మా ప్రభా వారు మేలు పొందుటకు మీరే సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అప్పుడు చిన్న గుడిసెలో మేము ఉన్నాం. అయ్యగారు ఒక చక్కటి ఒక మార్గాన్ని మాకు చూపించారు. ఏంటంటే, వాక్యాలను కంఠస్థం చేయండి, మరి నేను మీకు సహాయం చేస్తానని చెప్పాడు. మరి డబ్బులకు ఆశపడేప్పుడు నేను వాక్యము కంఠస్థం చేయడం జరిగింది. కనీసం 1000 వాక్యాలు కంఠస్థం చేశాను. మరి అయ్యగారు 10,000 రూపాయలు ఎక్కువే, ఇంకా ఎక్కువగానే నాకు డబ్బులు ఇచ్చారు. అయితే ఆ వాక్యమును కంఠస్థం చేసి ప్రార్థన చేయడం వల్ల మరి చాలామంది విశ్వాసులు వచ్చారు. దేవునికి మహిమ కలుగునాక. హల్లెలూయా. వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యం చెబుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది విశ్వాసులు వచ్చారు. ఈరోజు దేవుడు మరి అయ్యగారు సహాయం ద్వారా మేము సేవ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు చక్కటి ఇల్లును, చర్చిని, మరి బండిని, 50 మంది విశ్వాసుల్ని ఇచ్చాడు. మరి అయ్యగారుతో పరిచయం అయినప్పుడు ఆయన నేర్పించింది ఒకటే, ఎవరి వైపు చూడొద్దు, వాక్యాన్ని మాత్రం కంఠస్థం చేయండి, వాక్యమును పట్టుకుని మీరు వాక్య ప్రకారం జీవిస్తే దేవుడే దీవిస్తాడని చెప్పాడు. నిజంగా ఆ వాక్యాల ద్వారా నేను ఎంతగానో దీవించబడ్డాను. మరి అటు మార్గం చూపించిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సాక్ష్యం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా పేరు రమేష్. మరి కొత్తకోట సదుము పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. మరి గంగరాజు అన్నగారు అంటే ఎవరో నాకు తెలియదు. చాలామంది గంగరాజు అన్నగారి గురించి చెప్పేవారు. మరి నేను చూడాలని ఆశపడ్డాను. దేవుని కృపను బట్టి 2014లో మరి అన్నగారిని నేను చూడడం జరిగింది. మరి అన్నగారిని చూసి మరి వాళ్ళు చెప్పారు, మరి వాక్యాలు కంఠస్థం చేయండి అనేసి. మరి 2014లో మరి 500 వాక్యాలు నేను కంఠస్థం చేశాను. మరి అది నాకెంతో ప్రయోజనకరంగా ఉంది. మరి అన్నగారి గురించి చెప్పాలంటే వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. మరి అన్నగారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, మరి ప్రతి పరిస్థితిలో కూడా వాక్యానికి విధేయత చూపించేటువంటి మరి అలాంటి ఆత్మీయ నాయకులు మరి మాకు దొరికినందుకు నిజంగా దేవుని స్తుతిస్తున్నాము. వచ్చిన తర్వాత నాకు చదవటానికి రాదు, బైబిల్ రాదు. ఎప్పుడైతే అది చదవలేకపోయానో, రాకుండా పోయావో చాలా కష్టపడిపోయాను, బాధపడిపోయాను. అయినా కానీ ఆయన నాకు మాట చెప్పాడు, దీన్ని చదవటం కంటే దీన్ని కనసం చేసుకుంటే మంచిది అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు దాన్ని నాకు ఎట్ట చేయాలని అర్థం కాదని ప్రార్థించి అడిగితే ఆ కీర్తన మొదటి నుంచి చదువుకుంటూ దాన్ని చేసుకుంటూ వచ్చే కొందుకి 18 అధ్యాయాలు పూర్తి చేశాను. అప్పుడు చెప్పాడు అయ్యగారు, దీనికంటే ఒక 500 వాక్యాలు చెప్తే దానికి ఏదైనా గిఫ్ట్ వేస్తామని చెప్పినప్పుడు దాన్ని చేశాను. అది పూర్తి చేసే కొందుకి ఇప్పుడు బైబిల్ మొత్తం చదివేసా. హల్లెలూయా. బైబిల్ మొత్తం చదివేసా. బైబిల్ మొత్తము చదువుకొని వచ్చేసింది, సగం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ పెట్టిన చదవమన్నా
ధైర్యంగా చదవటానికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే అలా చేయటం కూడా, ఆయన చెప్పటం కూడా, వినటం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. హల్లెలూయా. అంతమందుకు దాన్ని చాలా కష్టపడిపోయింది. ఇప్పుడు సులభంగా వచ్చేస్తున్నాయి, ఎందుకంటే అది బాగా ఊడిపోతుంది. యెహోవా సువార్త 5 అధ్యాయాలు ఇటు అక్కడక్కడక్కడ బాగా ఏడాది బాగుంటాయి అన్నీ మొత్తం తీసుకునే చేయటం జరిగిపోయింది. 2వ రాజు గ్రంథం కూడా, 1వ రాజు గ్రంథం కూడా 17 అధ్యాయం కూడా పూర్తి చేసిన, మొత్తం ఎక్కడెక్కడ ఉన్నదంతా తీసి హృదయంలో పెట్టుకున్నా. హల్లెలూయా. ఇది చాలా బాగుందండి. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలెను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠాపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠాపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.